విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీ 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 కోదండరామస్వామి శ్రీచరణాలకు సాష్టాంగదండ ప్రణామం చేసి ఇవాళ ప్రవచనం ప్రారంభిద్దాం. ఒకసారి సమీక్ష చేసుకోవడం అవసరం. మామూలుగా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎక్కడ మన యాత్ర ప్రారంభమైంది, ఏ ఘట్టంలో ఉన్నాం, ఏ గమ్యం ఇంకా ఎంత దూరంగా ఉంది అనేటువంటిది పరిశీలించుకుంటూ పోవడం అనేటువంటిది తప్పనిసరి. ఇప్పుడు ఇంతవరకు ఈ ద్వితీయ స్కంధంలో బ్రహ్మనారద సంవాదం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఇందులో మనం గమనించదగిన విషయం ఏమిటంటే భాగవత సర్వ కథా ఆవిర్భావము చతుర్ముఖ బ్రహ్మయందు ప్రారంభమైంది. ఆ చతుర్ముఖ బ్రహ్మకు దానిని ప్రసాదించినటువంటి వారు పరబ్రహ్మ, పరమాత్మ. ఆయన దగ్గర నుంచి నారదుడు గ్రహించాడు. నారదుడి నుంచి వ్యాసుల వారికి వెళ్ళింది. వ్యాసుల వారు శుకునికి ఉపదేశించాడు. శుకుడు పరీక్షిత్తుకు ఉపదేశించాడు. అది మనకిప్పుడు లభ్యమవుతున్నటువంటి భాగవతం. దీన్నే ఏమంటారంటే సంప్రదాయము అని అంటారు. సంప్రదాయం అంటే పైనుంచి కింది వారు అందుకోవటం, కింది వాళ్ళకు ఇవ్వటం. ఈ రకంగా ఇది మహావిద్య. విద్య అంటేనే మోక్షకారణమైనది అని అర్థం. యా విద్య సా విముక్తయే, సా విద్య యా విముక్తయే, ఏదైతే విముక్తి కలిగిస్తుందో దాన్నే విద్య అంటారు. విముక్తి కోసం మానవమాత్రుడు ప్రతివాడు ప్రయత్నం చేయాల్సిందే. ఎందుకనంటే బద్ధుడుగా ఎన్ని సంవత్సరాలు ఉంటాడు, ఎన్ని జన్మల్లో ఉంటాడు, దీనికి అంతమెక్కడా? దీన్నే సంసారము అని అంటున్నాం. సంసారం అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం అనేటువంటి దాని నుండి విముక్తి పొంది జ్ఞానం అనేది పొంది భగవత్ సాయుధ్యాన్ని పొందాలి. దానికి అత్యద్భుతమైనటువంటి సాధన పరంపర ఈ భాగవతం అనేటువంటి గ్రంథంలో మనకు చెప్పడం జరిగింది. ఇంతవరకు మనం ఏమి చూసినట్టు? బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు, తానెట్లా పుట్టాడో చెప్పాడు, పుట్టి ఏం చేశాడో చెప్పాడు. ఆ పుట్టి ఏం చేశాడో చెప్పడం అనేటువంటి దాన్ని నారదుడు పట్టుకుంటున్నాడు. ఇంకా ఆయనకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు సాక్షాత్తుగా నారదుడు అడక్కపోయినా ఉత్తముడైనటువంటి గురువు శిష్యుని ముఖ కవళికలను బట్టి అతని మనస్సులో ఉండేటువంటి ప్రశ్నల్ని ఊహిస్తాడు, అభ్యూహ చేస్తాడు, చేసి వాటికి సమాధానాలు చెబుతూ ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ మనకు బ్రహ్మదేవుడు నారదుడికి ఇంతవరకు తాను పుట్టడం, జగత్సృష్టి చేయటం, ఆ జగత్సృష్టి చేసిన తర్వాత యజ్ఞ స్వరూపంగా దానిని భావన చేయటం, ఆ తర్వాత ఒక మాట అన్నాడు, ఇది నాకు తెలియదు సరిగదా, నన్ను పుట్టించిన వాడికి కూడా దీని అంతం తెలియదు, ఈ మాయా ప్రపంచాంతం తెలియదు అని ఒక మాట అన్నాడు. అందులో ఉండేటువంటి
రహస్యార్థాన్ని నిన్న మనం భావించాం. అదేమిటంటే భగవత్తత్వం అనేటువంటిది అప్రమేయము. ఏ కొలతలకు ఏ భావనలకు ఎక్కడ సంపూర్ణంగా అర్థమయ్యేది కాదు. దానికి నేను ఒక ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చాను చాలాసార్లు. 20 షేర్లు వండేటువంటి గుండిగలో అట్టడుగున ఎక్కడో ఒక చిన్న చీమ ఉంటే దానికి ఆ గుండిగ స్వరూపం ఏం తెలుస్తుంది చెప్పండి? అటువంటిదన్నమాట. ఇది తెలుసుకుంటే ఏమిటొస్తుంది? ఎందుకు భగవంతుని యొక్క అప్రమేయత్వాన్ని ఎందుకు భావించాలి అని అంటే, ముందు భావిస్తున్నామే ఇదంతా కూడా ఇది శాంపుల్ అంటామే. ఏదైనా ఒక పదార్థానికి నమూనాగా కొంచెం కొంచెం ఇస్తూ ఉంటారు. దాని చేత దాని సమగ్రమైన స్వరూపాన్ని భావన చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ చెప్పిందేదో అదే కాదు నాయనా నారద, ఇంకా భగవత్ పదార్థాన్ని గురించి తెలుసుకోవాల్సినటువంటివి చాలా ఉన్నాయన్నారు. దానికే ఆనంద రామాయణంలో చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అన్నారు. చరితం రఘునాథస్య 100 కోటి 100 కోట్లగా వ్యాపించి ఉన్నటువంటిది అని అన్నారు. ఆ 100 కోట్లుగా వ్యాపించినది కూడా ఇంకొక మాట కూడా అన్నారు. దాని సమగ్రమైన తత్వం, ఆ జగదభిరాముని సమగ్రమైన తత్వం తెలిసినటువంటి వాడు ఒక్క పరమశివుడే అన్నాడు. ఆయనకి సర్వజ్ఞుడు అని పేరు. ఇదంతా మనం అనుకోవటంలో ఉండేటువంటి రహస్యం ఏమిటంటే, ఈ భాగవతం అనేటువంటిది మనకు శాంపుల్గా కొంచెంగా ఆ భగవతత్వాన్ని గురించి నిరూపిస్తుంది. భగవతత్వంలో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే సర్గము. సర్గం అంటే ఆ సృష్టి, ఆది సృష్టి. ఆ భగవంతుడి నుంచి ఎట్లాగా ఈ సర్వమైనటువంటి విశ్వము ఏర్పడింది అనేదానికి. దానికే చెప్పాడు, భగవంతుని నాభి ఉంది, ఆ నాభిలో ఒక కవనం ఏర్పడింది, ఆ కవనంలో నుంచి ఒక రజఃకణం నుంచి నేను ఏర్పడ్డాను, నా నుండి ఈ ప్రపంచమంతా ఏర్పడింది. ఈ ప్రపంచం మొట్టమొదటిగా యజ్ఞ ఆకారంతో నేను చేయదలుచుకున్నాను, దానికి కావలసిన సామగ్రిని అంతటినీ కూడా భగవంతుడు ఏర్పాటు చేశాడు అని చెప్పాడు. దీంట్లో ఉన్న కీలకమైన అంశం ఏమిటంటే, ప్రపంచాన్నంతటినీ కూడా మనం ఒక మహాయజ్ఞంగా భావన చెయ్యాలి. యజ్ఞము అది. యజ్ఞము అనంతోటే చాలామందికి ఒక రకమైనటువంటి భావన కలుగుతూ ఉంటుంది. ఇదేదో కొంతమంది పొట్ట నింపుకోవడానికి చేసినటువంటి ఏర్పాటు అని. కాదు అని చాలాసార్లు అనుకున్నాం. అది అనేకమైనటువంటి దృష్టాంతాల ద్వారా కూడా మనం నిరూపించుకున్నాం. ఇప్పుడు ఇంతవరకు ఏం జరిగింది? బ్రహ్మ ఏర్పరిచినటువంటి సృష్టి ఏర్పడ్డాయి. తర్వాత భగవంతుడు భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం అని అన్నాడు. ఇది చాలా గొప్ప శ్లోకం, గొప్ప భావన. దీన్ని గురించి మనం ఏదో ఆషామాషిగా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే సృష్టి అన్న తర్వాత అనేకమైనటువంటి తీరుతెన్నులు ఉంటాయి. ఒక్కొక్కడు ఇంకొకటి కంటే భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అంత దూరం కూడా అక్కర్లేదు. ఒకడే ఒక కాలంలో ఒక రకంగా ప్రవర్తించి మరో కాలంలో ఇంకో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అందుకనే ఒక మాట అంటూ ఉంటాం, వాడు అర్థం కాడండి మనకి అని అంటాం. అర్థం కాడు. ఎందుకు? వాడికి వాడే అర్థం కాడు గనక. ఎందుకు ఇట్లా చేశావు అని అంటే, దుర్యోధనుడు ఏమన్నాడు? దుర్యోధనుడు ఒక చక్కని విచిత్రమైన సమాధానం చెప్పాడు. జానామి ధర్మం, నాకు ధర్మం తెలుసును, నచమే ప్రవృత్తి, అందులో నేను ప్రవర్తింపలేకపోతున్నాను. జానామి అధర్మం, నాకు అధర్మం కూడా తెలుసును, నచమే నివృత్తి, నేను అందులో నుంచి బయటపడలేకుండా ఉన్నాను. కేనాపి దైవేన హృది స్థితేన యథోపదిష్టోస్మి తథా కరోమి. ఏదో లోపల ఉండేటువంటి ఒక తిప్పే స్వామి ఉన్నాడు, నేను తిరిగే స్వామిని, ఆయన ఎట్లా తిప్పుతుంటే అట్లా తిరుగుతున్నాను నేను అని అన్నాడు. ఇది ఒక రకంగా పరమసత్యం. కానీ ఆ ధర్మరాజుని, ఆ తిప్పే స్వామే ధర్మరాజును కూడా తిప్పాడు. దుర్యోధనుడిని తిప్పిన స్వామే ధర్మరాజును కూడా తిప్పాడు.